హాయ్ ఫ్రెండ్స్, అబౌట్ హార్ట్ అటాక్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు గుండెపోటు రావడానికంట 3 గంటల ముందే మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయని ప్రముఖ కార్డియాలజిస్ట్స్ చాలామంది మనకి పరిశోధన చేసి ప్రాక్టికల్గా వాళ్ళు నిరూపించారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకరికి హార్ట్ అటాక్ ఉందని అనుమానం ఉంటేనట అతన్ని నడవడానికి మనము నడవనివ్వకూడదట. మెట్లు ఎక్కడము దిగడం లాంటివి చేయొద్దంట. ఆటోలో ఆసుపత్రికి తీసుకువెళ్ళొద్దట. వీటిలో ఏ ఒక్కటి జరిగినా రోగి మనుగడకు బ్రతకడానికి కష్టమవుతుందంట. ఫ్రెండ్స్, గుండెపోటుని 3 గంటల ముందుగానే పసిగట్టే అవయవమట మన మెదడట, మన బ్రెయిన్. మన శరీర కార్యకలాపాలలో చిన్నపాటి ఆటంకాలు ఏర్పడిన మెదడు వెంటనే అప్రమత్తం చేస్తుందంట. మనకి చెప్తుంది అన్నమాట. మనం మామూలుగా కూడా ఉదయం లేచిన తర్వాత యాక్టివ్గా లేకపోతే ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం. అవన్నీ చెప్పేది ఎవరు? మన బిగ్ బాస్ మెదడు. మధుమేహ వ్యాధిగ్రస్తులు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వివాహ వేడుకల్లో కానీ ఏదైనా ఫంక్షన్లలో కూడా కానీ పోయినట్టయితే ఇంట్లో ఉన్న ఒక పురుషుడు లేదా స్త్రీ పొరపాటున కూడా పడిపోతున్నట్లు కనిపిస్తే మనం వెంటనే వారిపైన దృష్టి పెట్టాలి. కానీ తనకి ఏమి జరగలేదు, నేను బాగున్నానని వారు ఎంత చెప్పినా కూడా ఏదో పైత్యమని తేలికగా, అంటే కొద్దిమంది అంటారు తల తిరిగినట్టు అవుతుంది, కొంచెం అంత లోపల పైత్యం అయిందేమంట. నో, అది కాదంట. ఫ్రెండ్స్, మెదడు ప్రకటించే హెచ్చరికను చూడగానే వారి ఆరోగ్యం మనకు స్పష్టంగా తెలుసుకోవడానికి వారిని STR చేయమని చెప్పారనమాట. STR అంటే ఏమిటి? ఎస్ ఫర్ ఏంది? స్మైల్, నవ్వమని చెప్పటం. T ఫర్ టాక్, మాట్లాడమని చెప్పటం. R ఫర్ రైజ్ బోత్ హ్యాండ్స్, 2 చేతులను పైకెత్తమని చెప్పడం. ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, అంటే నవ్వించడము, మాట్లాడించడం, ఇలా చేయాలట. STRను చేయించాలట. ఈ 3 సరిగా చేయాలి. ఇందులో ఏ ఒక్కటైనా సరిగా చేయకపోయినా సమస్య పెద్దదే అని మనం వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకుపోవడం వల్ల వాళ్ళ యొక్క మరణాన్ని మనము నివారించవచ్చు, తగ్గించగలుగుతాం. కానీ ఏం కాదులే, ఇంట్లోనే ఉంచితే అంటాడు కదా ఒక్కోసారి హాస్పిటల్, అయ్యో మీరు 1 గంట ముందు చేస్తే బాగుండేది ఉండేనయ్యా అని అంటారు కదా. ఈ మధ్యకాలంలో ఎక్కువ హార్ట్ అటాక్ సడన్గానే వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునే కారణాలలో ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని మనం కేర్లెస్ చేస్తున్నాం, మనకు వస్తూనే ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ 3 కూడా 3 లక్షణాలు తెలిస్తే వెంటనే మనం తీసుకోవద్దాం కదా. వాళ్ళు ఏంటంటే, ఇటీవల వైద్య అధ్యయనం ఏమని చెప్తుంటే, వారిని నాలుకను బయటకు చాచమని అడగాలి. వారు తన నాలుకను నిటారుగా చాచినట్లయితే వారు సాధారణము మరి ఆరోగ్యంగా ఉన్నారని కూడా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. వారు దానిని నేరుగా సాగదీయకపోతే, అంటే ఒకే వైపు, అంటే కుడి లేదా ఎడం వైపే వంగి ఉంటే తదుపరి 3 గంటల్లోపు ఎప్పుడైనా వారికి హార్ట్ అటాక్ కలగవచ్చు అనే విషయాన్ని మనమే నిర్ధారణ చేసుకోవచ్చు అంట. ఫ్రెండ్స్, ఇలా చదివిన ప్రతి ఒక్కరు కూడా కులమత భేదాలు లేకుండా మానవతా దృష్టితో అందరికీ అవగాహన చెయ్యాలి, కల్పించాలి, చెప్పాలి. మనం అందరికీ కూడా వైద్యుల గణాంకాల ప్రకారము దీన్ని అందరికీ మనము, వాళ్ళు పాపం అంతా కష్టపడ్డారు, పరిశోధన చేశారు, ప్రాక్టికల్గా నిరూపించి మరీ ఈ విషయాలన్నింటిని మీరు తప్పకుండా ఏమేమి పాటించాలి? STR, ఎస్ ఫర్ స్మైల్, T ఫర్ టాకింగ్, R ఫర్ రైజ్, అంటే 2 చేతులను పైకెత్తడము, చెయ్యడము, నాలుకను నిటారుగా చాచడము, ఇలాంటి చేసుకోవాలి. ఇంకా వాళ్ళకు ఒకవేళ వచ్చినట్టయితే వాళ్ళని మెట్లెక్కనియొద్దు, నడవనియొద్దు, ఆటోలో తీసుకుపోవద్దు ఆసుపత్రికి. ఇవన్నీ కూడా మనకు వాళ్ళు ఎలా నిరూపించారు? వాళ్ళు అధ్యయనం చేశారు, ఎక్స్పెరిమెంటల్గా ప్రయోగం చేసిన తర్వాతని ఈ ప్రముఖ కార్డియాలజిస్టులు అందరూ కూడా మనకు చెబుతున్నారు. కాబట్టి మనం కూడా ఈ విషయాలందరినీ ఒక్కొక్కరము, ఒకరికి చెప్పిన ఆ ఒకరు ఇంకొకరికి ఇలా మనము, లేకపోతే ఒక్కొక్కరు మన 3 లేకపోతే 5 మన గ్రూపులలో షేర్ చేసినట్టయితే అందరూ ఒక్కొక్కరికి చెప్పినా కూడా ఈ విషయం అందరికీ తెలుస్తుంది. మరియు ఈ గుండెపోటు నుంచి కూడా మనము బయటపడతాం. ఎందుకంటే చిన్న ఏజ్లో, ఎర్లీ స్టేజ్లో, అంటే మామూలుగా 40
లోపు ఉన్న వాళ్ళు కూడా ఇలా అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి బీపీలు షుగర్లు కూడా వస్తున్నాయి. దీనికి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఏంటి, ఇరెగ్యులర్ ఫుడ్ టైం టేబులే కావచ్చు, తినే ఆహార పదార్థాలు, రకరకాలైనటువంటి కారణాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి మనము ఏది ఏమైనప్పటికీ అందరం కూడా అప్రమత్తంగా ఉండి, ఇవేమి పెద్ద ఇష్యూస్ కావు కదా, వీటిని అందరం మనం ఈజీగా కూడా పాటించవచ్చు ఫ్రెండ్స్. తప్పకుండా పాటిద్దామా మరి కదా. ఏంది, ప్రముఖ కార్డియాలజిస్టులందరికీ కూడా మనము కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి ఏవైనా గుండెకి సంబంధించినటువంటివి ఉన్నట్టయితే మాకు ఇంకా కూడా విషయాలు తెలియజేయాలని వాళ్ళను కోరుకుంటూ వారికి శుభాభినందనలు తెలియజేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా.